అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడాలు, ఫైట్లు అలా కాదు. క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్. స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్, లైవ్లీగా ఉండే ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్. అంటే బీ గుడ్ డూ గుడ్ అలా ఏం కాదు. మళ్ళీ నెగటివ్ షేడ్ ఎవడికో మనం సందేశాలు సూత్రాలు ఈటాలు ఏం లేవండి. అలా కాదు. అదే రియల్ టైం క్యారెక్టర్స్. దాంట్లో ఒక 3 ఫేజ్లు ఉంటాయి. యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఓ అంతవరకు ఇంకా మీ ఛాలెంజే మీకు. డెఫినెట్గా అండి, నేను తీసుకుంటున్నా ఛాలెంజ్. ఒక 4-5 నెలలు ఏం చేయలేము మనం. ఓ ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము. అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను. ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. నేను భూమిక, దండోరా అని ఒక సినిమా చేశాను. అలా ఉండిపోద్ది. అది కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు అందరు కొద్దిగా ఎలర్ట్ అయ్యారు. ఆ నటనకి స్కోప్ ఉన్న ఈడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి. ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే, నేనేం కోరుకుంటానంటే మహారాజుల సేతుపతిలాగా ఉంటే నాకు ఓకే, అర్థమైందండి. అలా కాకుండా ఓ ఫాదరు, అడిగో కూతురు, అడిగో కొడుకు, ఇలాంటి దబ్బం నా దగ్గర వద్దు. ఎన్ని చేస్తామండి అలాగా? అలా రాయొద్దు. ఇప్పుడు రోల్స్ రాయ్స్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా. అవును, నేను రోల్స్ రాయ్స్ అని కాదు. రోల్స్ రాయ్స్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట. అవును, దాన్ని తీసుకొచ్చి ట్యాక్సీ స్టాండ్లో పెట్టాం అనుకోండి, ఓకే, ఒక రోజు పని చేసింది తప్పక, దాని అవసరం వచ్చింది అక్కడ, ఓకే. రోజు అది పెట్టుకొని తిప్పాలంటే ఎలా కుదిరిద్ది? అక్కడ తిప్పొచ్చు, కానీ అది పాపం అది ఇచ్చేది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆడ తిప్పుతాడు, తిప్పలేడు కదా. అది గొప్ప తోపని కాదు, తిప్పలేడు కదా, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా, దాన్ని మేపడం కష్టం. ఫాదర్ అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు. ఇంక ఇమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరులేండి. క్వశ్చన్ లేదు. ఇంక మీరు బతకడానికి అది ఒక అస్త్రమే. మంచి ఏం లేదు నాగేంద్ర గారు, ఈ జన్మకి మనం ఎలా బతికేయాలి అని రాసి పెట్టింది. కానీ దాని వెనకాతల చాలా హార్డ్ వర్క్ కావాలి, చాలా కష్టాలు ఫేస్ చేయాలి.